ఏడికి పోతున్నావు అమ్మాయి? బుద్ధుడిని చూడటానికి, శంభునాథుని చూడటానికి, జలనారాయణ చూడటానికి. జలనారాయణ కాట్మండ్ సైట్ సీన్కి వెళ్తున్నావా? హాయ్ బాయ్. వాళ్ళు ఆశ్చర్యంగా ఆధార్ కార్డు తీసుకొని సిమ్మిస్తున్నాడు. ఏం फिंगर प्रिंट తీసుకుంటున్నారు. ఏం చేస్తారో అందరు మంచోళ్ళంట నేపాల్లో. ఆ మాట నువ్వు యూట్యూబ్ లో చెప్పాలి. నేపాలీలో అచ్చే లోగే బోలు. अच्छे बच्चे का सब्सक्राइब करो तुम्हापुरी सौजन्या चैनल. सौजन्या चैनल. थैंक यू. आपका नाम रोशन न्यूपाने. ओ आप भी बोलो. सब्सक्राइब कर दीजिएगा सब नेपाली लोग. मंदिर చాలా పైన यहाँ से टिकट लेना पड़ेगा इसमें. यहाँ जल्दी करो ना फिर वहाँ विष्णु भगवान का बावतूर है. తొందరగా దర్శనాలు చేసుకోనని రావాలంట. वो यहाँ से जाना है. राइट जाएगा उसे ले. ఇది ఎంట్రీ ఫీజు అయితే ఉంటుందండి. లోపలికి వెళ్ళటానికి టికెట్ అయితే కొనుక్కోవాలన్నమాట. మన డబ్బులు ఇక్కడ 100 రూపాయలు, మన 100 రూపాయలు, అక్కడ వచ్చేసి నేపాల్లో 160 రూపాయలు అంటండి. అక్కడ మన డబ్బులే ఎక్కువ అండి. ఇక్కడ బుద్ధుడిది సైడ్ సీన్ చూడటానికి అయితే వచ్చామండి. ఎటు చూసినా బుద్ధుడే ఉన్నాడండి. చాలా బాగుంది. పైకి ఎక్కాలి. ఇప్పుడైతే పైకెక్కి మెట్లు ఉన్నాయి అన్నమాట. మెట్ల దారిలో పైకి వెళ్ళాలి. కొంచెం ఉంటుందండి. 1/2 కిలోమీటర్ దాకా వెళ్ళాము.
ఇవిగోండి ఇవి ఇలా తిప్పుకుంటా అక్కడ మొత్తం బుద్ధుడి దగ్గర అన్నీ అవే ఉన్నాయండి. అలా తిప్పుతూ ఉంటే మన కోరిక నెరవేరిద్దంటండి, ఏదైతే అనుకుంటామో అది. అక్కడ ప్రతి గుడి చుట్టూ అలా ఉన్నాయి అన్నమాట, బుద్ధుడి గుడి చుట్టూ కూడా అవన్నీ తిప్పుకుంటూ ప్రదక్షిణలాగా తిరుగుతూ ఉంటామన్నమాట. చూడండి లోపల పక్కే ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, బుద్ధుడియేనండి అన్నీ. కానీ అన్ని తలుపులు అయితే వేసేసి ఉన్నాయి, తలుపులు తీసిలేవన్నమాట. చిన్న చిన్న బుద్ధుడు విగ్రహాలన్నీ అలా ప్రతిష్ఠించి ఉన్నాయండి. కానీ చాలా బాగుందండి, చాలా పెద్దదన్నమాట పైన బుద్ధుడిది టెంపుల్. ఇక్కడ పైనుంచి కూడా ఊరు మొత్తం కనిపిస్తుందండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం కూడా తీస్తున్నాను చూడండి అటు సైడు. ఇక్కడైతే దీపాలు కూడా వెలిగిస్తున్నారండి. ఇదిగోండి నేను కూడా అవన్నీ కూడా తిప్పుతూ ఉన్నాను. ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా తిప్పుతున్నానండి మొత్తం. అట్లా రౌండ్గా తిప్పుకుంటా వెళ్ళిపోతా అన్ని గుళ్ళు చూసుకుంటా వెళ్తున్నామండి. అందరూ అంతే వెళ్తున్నారండి. అక్కడ చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే, చాలా పెద్దది, చాలా బాగుంది.
ఇక్కడ షాపులు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి, సామాన్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ బుద్ధుడి దగ్గర కొత్త జంట అనుకుంటా ఫోటో షూట్కి అయితే వచ్చినట్టున్నారండి. నేను ఇంకా వాళ్ళు కూడా ఫోటోలు దిగుతున్నారు కదా, నేను కూడా కొంచెం సేపు షూట్ తీశాను వాళ్ళని. టెంపుల్ అయితే చాలా బాగున్నాయండి. చూడండి ఎన్ని గోపురాలు ఉన్నాయి ఆ పైన, చుట్టూ గోపురాలు కట్టి. బుద్ధుడిది అయితే చాలా పెద్దదండి, చాలా బాగుంది. మేమైతే అక్కడ కొద్దిసేపు మెడిటేషన్ అయితే చేసుకున్నామండి. ప్రతి ఒక్కళ్ళకి మెడిటేషన్ చాలా అవసరం అండి. చాలా అసలు ఎంత బాగుంటుందంటే మెడిటేషన్ ఒక్కసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది మెడిటేషను. మన శ్వాసను మనం గమనించటమేనండి, శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన లేని స్థితిలో ధ్యానం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. దానికి టైము ఏమీ ఉండదండి, మనం పడుకునేటప్పుడైనా సరే లేదా ఒక అరగంట కేటాయించుకొని చేసుకుంటే చాలా మంచిది. ఇదిగోండి ఇక్కడ సీనరీలన్నీ కూడా చూడండి పెయింటింగ్ వేశారు, చాలా బాగా నచ్చినాయి నాకు. బాగున్నాయండి అవన్నీ పెయింటింగ్స్, రియల్గా ఉన్నట్టుగా వేశారు, చాలా బాగా నచ్చినాయి నాకు. అక్కడ వస్తువులు కూడా వెరైటీగా ఉన్నాయండి, అన్నీ అమ్మే వస్తువులు కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ వస్తువులన్నీ బుద్ధుడి బొమ్మలు కానీ, ఇక్కడ ఈ వస్తువులన్నీ అలా అంత బాగున్నాయి. ఇక్కడ తాళం కప్పలు కూడా వెరైటీగా ఉన్నాయి చూడండి. బుద్ధుడి టెంపుల్ అయితే చూసుకొని మేమైతే బయలుదేరిపోయామండి. ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము. బుద్ధుడి టెంపుల్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము ఇప్పుడు వెళ్ళే దర్శనం ఇంకో వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.